హాయ్ అండి. కాకరకాయ కారం అండి ఇది. చాలా బావుంటుంది. చాలా ఓల్డ్ రెసిపీ. మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. ఓకే. ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 1/2 కిలో కాకరకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి కట్ చేసి అందులో ఒక 2 మీడియం సైజు ఆనియన్స్, ఒక 100 గ్రామ్స్ చింతపండు కూడా తీసుకుంటున్నాను. తర్వాత రోలు శుభ్రంగా కడిగి మనం ముందుగా కట్ చేసుకున్న కాకరకాయ, చింతపండు, కల్లుప్పు మరియు ఒక ఆనియన్‌ని కూడా యాడ్ చేసుకొని మెత్తగా దంచుకోవాలి. కచ్చాపచ్చాగా అలాగా. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి ఇది. 15 డేస్ వరకు మనం నిల్వ ఉంటుంది బయట వండినా సరే. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం దీన్ని 1 మంత్ వరకు యూస్ చేసుకోవచ్చు. చూడండి, చూపిస్తున్న విధంగా మెదిగితే సరిపోతుంది. రోట్లో నుంచి తీసి మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ కూడా కొంచెం ఎక్కువగానే తీసుకుంటుందండి ఇది. తర్వాత ప్యాన్ పెట్టి ఒక 5 స్పూన్స్ ఆయిల్ వేసి బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా దంచినటువంటి కాకరకాయను కూడా వేసి ఫ్రై చేసుకుందాము. ఇది ఫ్రై అవ్వడానికి మనకి 20 మినిట్స్ అయినా పడుతుందండి మినిమం. చూడండి, ఆ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఫైనల్గా 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం కూడా వేసుకొని అలా తిప్పేసి ఒక 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. చూడండి, ఆ విధంగా దీన్ని మనం ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. 15 డేస్ వరకు అయితే మనకి ఇది నిల్వ ఉంటుంది. దీన్ని మనం రైస్లోకి, చపాతీలోకి, పెరుగన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా అందరూ తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ వాచ్ అండ్ థ్యాంక్ యూ అండి.